వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన పెద్దనాన్న కొడుకు ఆనంద్ రెడ్డి గారు కన్నుమూయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే ఎంత పెద్దదో మనందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఇటు పాలిటిక్స్లో కూడా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ బిజినెస్లు కావచ్చు, అవన్నీ కూడా చూసుకుంటూ ముందుకెళ్తూనే ఉంటారు. కానీ మనకందరికి కూడా వైఎస్ ఫ్యామిలీ అంటే ఎంత గౌరవం అంటే వీళ్ళందరినీ కూడా పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు అంత ఇంత కాదు. ప్రజల్లో ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ ఒక సేవల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు, చేతులెత్తి మొక్కుతూనే ఉంటారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులు మాత్రం రాజశేఖర రెడ్డి గారికి పూజలు చేస్తూ ఉంటారు. అంటే రైతుల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సేవలు చేశారనేది, ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు. కాబట్టి సో మరి ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతోనే, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా ఆదరించారు, ఆయనకు కూడా ఓట్లు వేసి గెలిపించుకున్నారు. అండ్ మరీ ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి సేవలు అందించారు. అంతకుమించి రాష్ట్రం డెవలప్మెంట్ కానీ, కంపెనీస్ తీసుకురావడం కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, అసలు ఎలాంటి వ్యవసాయం విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ మాత్రం అయినా తీసుకురాలేదన్నమాట. సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఓకే, కానీ డెవలప్మెంట్ ఎక్కడ అంటే అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందించారు, అప్పుల కుప్పగా మార్చేశారు. మరి డెవలప్మెంట్ సంగతి ఏంటి అనేది ఇప్పటికి కూడా ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. అండ్ గతంలో వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంపేయించారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు ఇప్పటికి కూడా ఒక తుది దిశకు మాత్రం రాలేదు. సో మరి ఎందుకు అనేది కూడా ఎవరికి కూడా అర్థం కాని విషయం. అటు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. సో ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అంటే పెదనాన్న కొడుకు అనమాట, పెదనాన్న భాస్కర్ రెడ్డి గారు మనందరికీ కూడా తెలుసు. సో ఆయన కొడుకే ఆనంద్ రెడ్డి గారు అనమాట. గత కొద్ది రోజుల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. సో మరి అనారోగ్యంతో ఇంకా చికిత్స తీసుకున్నటువంటి ఈ సమయంలోనే ఆయన చనిపోవడం జరిగింది. అండ్ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే జనవరిలోనే జగన్మోహన్ రెడ్డి గారి మరొక సోదరుడు కూడా చనిపోవడం జరిగింది. అంటే వీళ్ళ ఫ్యామిలీలో తరచుగా విషాద ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి కొంతమంది కావాలిదంతా కూడా వేరే వాళ్ళు చేయిస్తున్నారని చెప్పేసి ఆ విధంగా కూడా అంటూ ఉన్నారు. కానీ ప్రజలకి అన్నీ కూడా తెలుసు, వాళ్ళు అనారోగ్యం కారణంగా చనిపోతున్నారని చెప్పేసి అటు వైద్యులకి తెలుసు, ప్రజలకి తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అనవసరంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా కొంతమంది రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అదంతా కూడా ఏది లేదు. బట్ ఎవరైనా కూడా ఒక మనిషి ప్రాణమే అన్నమాట. సో ఆయన చనిపోవడం ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అండ్ మనకు తెరపైన కనిపించినటువంటి పేర్లు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, వైఫ్ గారు, సో వీళ్ళ పేర్లు మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఈ విధంగా ఫ్యామిలీ సభ్యుల పేర్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఆనంద్ రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు.